విశ్లేషించేవారు. కానీ ఇప్పుడేమో ఒక తప్పు చేద్దామంటే 3 చేద్దామనే అధికారులను చూస్తున్నాం. కొత్తగా ఎంపికైన ఐపీఎస్లలో కొందరు శిక్షణలో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకొని మరీ ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారు. ఈ ధోరణులు సమాజానికి మంచిది కాదు. కొంతమందిలోనైనా మార్పు రావాలి. ఈ వేదికపై ఈ విషయం చెబుతున్నా. అమ్మని దండం పెడితే ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. కానీ నాకు మాత్రము ఇవాళ అధికారుల మీద మాత్రము జరంత ఇసుకు పుడుతుంది అనేది రేవంతమయ్య తెర మీదకి తీసుకొస్తుండులా. ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు. ఇక రేవంతమే చెప్పకుండా ఇప్పుడు ఆయన కడుపులో ఉన్న మాట నేను చెప్తున్నా. అంటే మీ జీతాలు ఏమన్నా పిట్టలు మేస్తున్నాయా? ఎందుకని మీరు గడప దాటలేరు? మీ ఫైళ్ళు కదులుతలేవు? తాంబేలు నడక ఎన్నాళ్ళు అనేది ఇప్పుడు అధికారుల మీద రేవంతమయ్య జర్రంతా సురుకు పెట్టినట్టుగా మనకు కనపడతా ఉంది.